విక్రయిస్తున్న ఇద్దరు మహిళల్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిమ్ఖాన్ గ్రౌండ్ ఇంజనీరింగ్ కళాశాలల సమీపంలో వీళ్ళు స్టూడెంట్స్ కు డ్రగ్స్ విక్రయిస్తుండగా పట్టుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఈ ఇద్దరు యువతులు అబ్బాయిలతో పాటు అమ్మాయిలకు డ్రగ్స్ అమ్ముతున్నట్టు అంగీకరించారు. ఈ ఇద్దరు మహిళల నుంచి స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలను పరీక్షల కోసం హైదరాబాద్ లోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ప్రస్తుతం మహిళలు ఇద్దరిని మహిళా పోలీస్ స్టేషన్ లో ఉంచారు. బెజవాడలో డ్రగ్స్ ముఠా గుట్టురట్టుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దామోదర్ నేడు తెలుసుకుందాం. దామోదర్, టాస్క్ ఫోర్స్ కి చిక్కిన డ్రగ్స్ ముఠాకు సంబంధించి పూర్తి వివరాలేంటి? పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం సంబంధించినటువంటి ఒక మహిళ, విజయవాడ పేట ప్రాంతానికి చెందినటువంటి ఒక మహిళ, వీళ్ళిద్దరూ కూడా గంజాయి అమ్ముతున్నట్లు గత కొంతకాలంగా అనుమానాలు ఉన్నాయి. అయితే వీళ్ళు అసలు గంజాయి అమ్ముతున్నారా లేకపోతే మాదక ద్రవ్యాలు ఏదైనా అమ్ముతున్నారా అని చెప్పేసి కూడా అనుమానాలు ఉండటంతో వీళ్ళంతా కూడా 2 రోజుల క్రితం జింకానా గ్రౌండ్స్ వద్ద గంజాయి అమ్ముతున్న సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆ ప్రాంతంలో నిఘా వేసి ఈ ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. అయితే జంగారెడ్డిగూడెం సంబంధించినటువంటి మహిళల దగ్గర పెద్ద మొత్తంలో హెరాయిన్ ఉన్నట్లు గుర్తించారు. ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతంలో మాదక ద్రవ్యాలు కానీ లేకపోతే ఇటు హెరాయిన్ కానీ ఇటువంటివి అమ్మటం ఇది మొదటిసారి. అదేవిధంగా అసలు మహిళలు ఈ వీటిలో కూడా మొదటిసారి. అయితే వాళ్ళంతా కూడా మొత్తం కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించిన తర్వాత అసలు ఇది హెరాయినా లేకపోతే మరేదైనా మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలు అని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి ఎఫ్ఎస్ఎల్ రిపోర్టుల కోసం పంపించారు. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో నివేదిక రాకపోవడంతో ఈ మొత్తం కూడా ఏదైతే వీళ్ళ దగ్గర స్వాధీనం చేసుకున్నారో హెరాయిన్, ఆ హెరాయిన్ మొత్తాన్ని కూడా హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. అక్కడి నుంచి పూర్తిగా నివేదిక వచ్చిన తర్వాత మాత్రం వీళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కానీ వీళ్ళని ఇంట్రాగేషన్ చేసే సమయంలో టాస్క్ ఫోర్స్ విజయవాడ నగరంలో దాదాపుగా ఒక 6 నెలలుగా వీళ్ళిద్దరూ కూడా ఈ మత్తు పదార్థాలను కానీ వీటిని కానీ ఇంజనీరింగ్ కళాశాల వద్ద మెడికల్ కాలేజీల వద్ద వీళ్ళిద్దరూ విక్రయిస్తున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు నేరం అంగీకరించారు. అయితే ఎక్కడెక్కడ ఏ కాలేజీల్లో వీళ్ళంతా కూడా వీళ్ళకి సంబంధించినటువంటి ఇంకా మీడియేటర్స్ ఎవరున్నారు, అసలు ఎవరి ద్వారా వీళ్ళంతా విక్రయిస్తున్నారు అనేది మాత్రం టాస్క్ ఫోర్స్ విచారణ చేస్తున్నారు. మరికొంతమందిని కూడా ఈ వ్యవహారంలో అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. స్వాతి, ప్రస్తుతం వీళ్ళని ఎక్కడ ఉంచారు దామోదర్? అయితే టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్న ఇవి ఇద్దరు మహిళలు రాత్రి దాదాపు 11 గంటల ప్రాంతంలో మహిళా పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ రోజు ఫోరెన్సిక్ హెరాయిన్ వీళ్ళ దగ్గర భారీ మొత్తంలోనే హెరాయిన్ స్వాధీనం చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తికంగా సాంకేతిక పరమైనటువంటి నివేదిక వచ్చిన తర్వాత వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. స్వాతి, థ్యాంక్ యూ దామోదర్.